ఆపరేషన్ సింధూర్లో ప్రధానమైనటువంటిది అసలు ఎంతమందిని చంపాం, ఎంతమందిని ఏం చేశాం, ఇది ఆర్మీ దగ్గర ప్లానింగ్ ఉంది, అవగాహన ఉంది, దాని దగ్గర నుంచి సమాచారం ఉంది, కన్ఫర్మేషన్ ఉంది. కానీ ఈలో పాకిస్తాన్ వర్రే భారతదేశం ఓడిపోయిందంటే అవునవును చప్పట్లు కొట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మధ్యలో కొంతమంది అపరమేధావి జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చప్పట్లు కొట్టేటప్పటికి మనకు కూడా నిజంగా మనం గెలిచామా లేదా అని భయం వేసేసింది అనమాట. అలాంటి పరిస్థితిని సృష్టిస్తారు వీళ్ళు. ఇప్పుడు తాజాగా బయటపడినట్టుంది, మొన్న మధ్యన ఎన్ని శవాలో బయటపడ్డాయి. ఎందుకని వాళ్ళు అక్కడ మనకి ఇక్కడ పరమవీర చక్రాలు, శౌర్య చక్రాలు ఎట్లా ఇస్తారో అట్లా చనిపోయినటువంటి అమరవీరులకు ఇవ్వడం వలన 350 మంది దాకా చచ్చిపోయారు అన్నటువంటి విషయం తేలింది. అది ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎలాగ ధ్వంసమైనవి అన్నటువంటిది విజువల్తో సహా చూపించిన అబ్బాయి ఎన్ని గ్రాఫిక్స్ అనేటటువంటి వాళ్ళు ఏఐ అనేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్లో టోటల్గా భారత ఆర్మీ 118 మిలిటరీ పోస్టుల్ని, పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు ధ్వంసం చేసింది. ఇది తాజాగా అధికారిక లెక్క. ఇది ఒక ఎత్తు. రెండవ పాయింట్, రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి స్టేట్మెంట్, ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ స్టెప్కి సిద్ధంగా ఉండండి అని సైన్యానికి పిలుపునివ్వడం. ఒక పక్కన తాజాగా జరుగుతున్న పరిణామాలు అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి మనల్ని శాశ్వతంగా సిల్గురి క్యారిడార్ దగ్గర దెబ్బకొట్టాలని చూస్తున్నాయి, భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయి. ఆ ముక్కలని చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళని ముక్కలు చేయాలి అన్నటువంటి కార్యక్రమం మన పక్కన నడుస్తుంది. మనకి ఒక క్యారిడార్ ఉంటే వాళ్ళకి 2 క్యారిడార్లు కాదు, మొత్తం 4 క్యారిడార్లను మొక్క చేయొచ్చు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది నడుస్తుంది. ఓవరాల్గా అయితే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్యన ట్రయాంగులర్ ఫైట్ ఏమి ఉండదు, వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా నడుస్తారు. ఇప్పుడు యూనస్ ఉన్నాడు కాబట్టి అట్లా సందర్భంలో భారతదేశం మన అడుగు మనకేస్తుంది. అందుకోసమే ఇట్లా అన్నారా, పీఓజేకే ఈ లోపేదన్న ఇష్యూ నడుస్తా చూడాలి.